Dear viewers, good evening to all of you. Today I would like to deal with correct use of some adverbs. ఈ అండర్లైన్ చేసిన ఈ యాడ్వర్బ్స్ని కరెక్ట్గా ఎలా వాడాలో చూస్తాం. యాజ్, సో, యాజ్ ఫర్ అఫర్మేటివ్ సెంటెన్సెస్ అంటే పాజిటివ్ సెంటెన్స్కి వాడతారు. షీ ఈజ్ యాజ్ క్లవర్ యాజ్ స్వర్ణ. సో క్లవర్ అని అనకూడదు, యాజ్ క్లవర్ యాజ్ స్వర్ణ. సో వచ్చి ఫర్ నెగటివ్ సెంటెన్సెస్ యూజువల్లీ అంటాడు. స్వర్ణ ఈజ్ నాట్ సో టాల్ యాజ్ మనీష. కొంతమంది స్వర్ణ ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ మనీష్ అని కూడా అంటారు. కానీ జనరల్గా ఏంటంటే సో టాల్ యాజ్ మనీష్ నెగటివ్ కదా, అందువల్ల ఇది వాడతాను. తర్వాత ఓన్లీ, దీన్ని యాడ్వర్బ్గా వాడితే టు బి ప్లేస్డ్ బిఫోర్ ది వర్డ్ ఇట్ మోడిఫైస్. ఇది ఓన్లీ చాలా పెక్యులర్ అనమాట. ఇది వాక్యంలో ఏ పదానికి లెఫ్ట్ సైడ్ దీన్ని వాడతామో ఆ పదాన్నే ఇది ఎక్కువ ఇది స్ట్రెస్ చేస్తుంది. ఓన్లీ అలీం అడ్వైజ్డ్ మీ టు డూ లాకోస్. అలీం అనే అతనే నాకు అడ్వైజ్ చేశాడు. నో వన్ ఎల్స్ అడ్వైజ్, వేరే వాళ్ళు చేయలేదు. అలీం ఓన్లీ అడ్వైజ్డ్ మీ టు డూ లాకోస్, బట్ అలీం డిడ్ నాట్ డూ ది కోర్స్. అలీం అనే ఆయన అడ్వైజ్ చేశాడు అంతే. అలీం అడ్వైజ్డ్ ఓన్లీ మీ టు డూ లాకోస్. అలీము నాకు మాత్రమే అడ్వైజ్ చేశాడు, వేరే వాళ్ళకి చేయలే. అలీం అడ్వైజ్డ్ మీ టు డూ ఓన్లీ లాకోస్ బట్ నాట్ ఎనీ అదర్ కోర్స్. లాకోస్ చేయమని చెప్పాడు ఆయన, వేరే కోర్సులు చెప్పరు. ఇలా ఓన్లీ ఎక్కడ వాడితే దాని స్ట్రెస్ అవుతూ ఉంది అన్నమాట, గమనించుకోండి. తర్వాత టు అనేది వీరి లేక మంచి సెన్స్లో వాడకూడదు, అది నెగటివ్ సెన్స్ అనమాట. ఓవర్ అయినప్పుడు టూ వాడతారు. మోర్ దాన్ ఈజ్ గుడ్, డిజైరబుల్, రిక్వైర్డ్. ఇట్ డజంట్ మీన్ వెరీ ఆర్ మచ్ అనమాట, ఆ సెన్స్లో వాడకూడదు. ద షర్ట్ ఈజ్ టూ లార్జ్ ఫార్ మీ అంటే ఏంటి, పెద్దదే కానీ చాలా పెట్టనమ్మా. టూ లార్జ్ ఫార్ మీ దాన్ రిక్వైర్డ్ అనమాట. టూ అన్నామంటే సెన్స్ మారిపోతుంది, ఎక్కువ అనమాట. అదే డోంట్ సే హీఈస్ టూ కైండ్, సే వెరీ, ఈజ్ వెరీ కైండ్. షీ ఈజ్ టూ స్మార్ట్, షీ ఈజ్ వెరీ స్మార్ట్. మంచి అర్థంలో వాడాలన్నప్పుడు వెరీ లేక మచ్ అది వాడుకోండి, వెరీ అనేది వాడుకోండి. కొంచెం ఓవర్ అన్నప్పుడు టూ వాడుకోవాలి. తర్వాత బిఫోర్ వర్సెస్ ఎగో. చూడండి, బిఫోర్ని కెన్ బి యూజ్డ్ టు డేట్ బ్యాక్ ఫ్రమ్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, ఫ్యూచర్ ఆర్ పాస్ట్. ఎనీ పాయింట్ ఆఫ్ టైం అంట, ఫ్యూచర్ కానీ పాస్ట్ కానీ. బిఫోర్ని. యోగో అంటే టు డేట్ బ్యాక్ ఫ్రమ్ నౌ, ఇప్పుడు నుంచి క్రితానికి, అంత ముందుకి, ఇప్పుడు నుంచి అనమాట. నౌ పాస్ట్కి సంబంధించింది కాదు, అది ఇప్పుడు నుంచి ముందుకు అనమాట, అంటే క్రితం అనే సెన్స్లో వాడుతుంది. ఐ వెంట అబ్రాడ్ 1 year ఎగో. ఇప్పటి నుంచి సంవత్సరం క్రితం పోయినా నేను అబ్రాడ్, అంటే బిఫోర్ నౌ, అంటే నవ్వుని మనసులో పెట్టుకోవాలి. ఐ సా హిమ్ 1 year బిఫోర్ ఐ వెంట్ అబ్రాడ్. నేను అబ్రాడ్కి పోయేదానికి ముందు, 1 సంవత్సరానికి ముందు ఆయన్ని చూసారా. నవ్వు సంబంధించింది కాదు ఇది, అందువల్ల బిఫోర్ వాడాడు. ఐ షల్ సీ హిమ్ ఇన్ న్యూయార్క్ బిఫోర్ ఐ కమ్ టు ఇండియా అంటాడు, ఫ్యూచర్కి సంబంధించింది. ఐ షల్ సీ హిమ్ ఇన్ న్యూయార్క్ బిఫోర్ ఐ కమ్ టు ఇండియా. నేను ఇండియాకు వచ్చే ముందు నేను అతన్ని న్యూయార్క్లో చూస్తాను.
ఈ విధంగా కొంచెం అబ్జర్వ్ చేసుకుంటా చేయండి. ఈ బిఫోర్ ఎగో ఇట్లాంటివన్నీ కూడా కొద్ది కన్ఫ్యూజన్ అనమాట. ఐ వెంట్ అబ్రాడ్ 1 year ఎగో, బిఫోర్ అనకూడదు. ప్రస్తుతం నుండి క్రితానికి వెళ్ళిపోయేటప్పుడు ఎగోనే వాడండి. ఈ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కామన్ లెటర్స్లో అడుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్.